గౌతమ్ ప్రసాద్ గారు మనకి స్టూడియోలో ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు. మరి నిజంగానే మీ రాష్ట్రానికి కాబోయే అధ్యక్షులు ఎవరు ఏంటి అనేది వీళ్ళలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ క్లారిటీ వస్తుందా రాదా అనేది ఇంకా మనం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. బట్ ఎవరైతే ఈ పదవికి కరెక్ట్గా ఉంటారు అనేది రకరకాల చర్చలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ప్రేమ్ గాంధీ గారు, ఫస్ట్ మిమ్మల్ని తీసుకోవాలి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది కేవలం బీజేపీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి. ప్రేమ్ గాంధీ గారు, ఏంటి అసలు నిజంగానే మరి అధ్యక్ష పదవికి సంబంధించి చాలా రోజుల నుంచి నలుగుతూ ఉంది బీజేపీలో. సో ఎవరు ఏంటి అనేది కొంతమందిని ఒప్పుకుంటుంటే కొంతమంది ఒప్పుకునే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ లోకల్ క్యాడర్ కూడా. సో ముఖ్యంగా నలుగురు పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. అరవింద్ గారిది, అదేవిధంగా డికే అరుణ గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు అండ్ రఘునందన్ రావు గారు. ఈ నలుగురు కూడా క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఎవరికన్నా ఒకరికి ఇస్తే బాగుంటుంది అనేది రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఏంటి నిజంగానే ఈ యొక్క అంశానికి తెరపడే రోజు ఎప్పుడు? అంటే సంక్రాంతి కల్లా డెడ్ లైన్ పెట్టుకున్నారు. సో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు అధికారం దిశగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి, పావులు కదుపుతున్నారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది? ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులు, అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మరియు విశ్లేషకులు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. కొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అంతర్గత విషయాన్ని కూడా బహిర్గతం చేసేటువంటి పరిస్థితులు చాలా సార్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది మా పార్టీ అంతర్గత విషయం. సరే, ఎవరిని ఇస్తాము ఏమి ఇస్తాము అనేది ఆలోచనలో అది ఈ రోజు టీవీ చర్చల వరకు పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. దానికి కూడా గల కారణాలు ఉండుండొచ్చు, రకరకాల కారణాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని ఇచ్చింది, మేము కూడా బీసీ నాయకుడిని ఇస్తామని పదే చాలా మీడియా ఛానల్లో రావడం, అలాగే ఎవరు సమర్థులు అనేది అంశం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ గారు వారి తర్వాత ఎట్లయితే కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు, దాని తర్వాత చాలా పరిణామాలు మారి అందరూ ఎవరు అధ్యక్షులు అవుతారు అనేటువంటి కోణంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే భారతీయ జనతా పార్టీలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఎవరైతే పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటారో, పార్టీ యొక్క విధి విధానాలకు కట్టుబడి ఉంటారో వాళ్ళకి తప్పకుండా అవకాశం దక్కేటువంటి అవకాశం క్లియర్ కనబడుతుంది. ఇక్కడ సందర్భం చూసుకుంటూ పోతే కూడా మీరు చెప్పినటువంటి 4 పేర్లు కూడా కొంత మాటలు మనం వింటా ఉన్నాం, జనరల్ గా వింటా ఉన్నాం, కానీ పార్టీ అధిష్టానం ఎవరిని కూడా ఫైనల్ చేయలేదు. ఈ 4 కూడా రకరకాల విభిన్నమైనటువంటి కోణాలు ఉన్నాయి. ఒకవేళ రఘునందన్ రావు గారు చూసుకుంటే వారు న్యాయవాది వృత్తిలో ఉన్నారు, అనర్గళంగా మాట్లాడతారు, ప్రతి మాట అసలు ఏ విషయాన్ని ఎట్లా విశ్లేషించి చెప్పగలనేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. అదే అరవింద్ విషయానికి వస్తే, ఆయన ఈ మధ్య కాలంలో ప్రతి అంశంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏదైతే నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించిన కాకుండా రాష్ట్ర స్థాయిలో గతంలో ముఖ్యమంత్రి బిడ్డ అయినటువంటి ఆమెని ఓడగొట్టి చర్చల్లో నిలబడి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ తనదైన శైలిలో పోతున్నటువంటి అరవింద్ గారు. ఇంకొకరు చూసుకుంటే ఈటల రాజేందర్ గారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఒక సెకండ్ లీడర్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ వద్దన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చి ఆయన రిజైన్ చేసి గెలిచి భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాలు అప్పుడు అన్న ఈటల రాజేందర్ కొనసాగారు, ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు, అట్లా ఇట్లా రకరకాల ప్రయత్నాలు రకరకాల కోణాలు జరిగినాయి. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలకు కానీ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన కొనసాగిస్తూ మళ్ళీ ఉండడం, ఎంపీగా గెలవడం, అది కూడా శుభ సూచకమే. దాంతో పాటు డికే అరుణ గారు. అది 4 విషయాల్లో చెప్తారనుకుంటే, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులుగా వీళ్ళనే పలానా వ్యక్తి అని చెప్పి ఎవరిని కూడా ఫైన్ చేయలేము. ఒకవేళ నిజంగా కూడా ఈ 4 ఎవరు వచ్చినా గానీ ఖచ్చితంగా వాళ్ళ శైలిలో వాళ్ళు పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నాకైతే ఎక్కువ సూచనల లేదా తెలిసినంత వరకు ఏమనుకుంటున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ లో మహిళకు అవకాశం ఇచ్చారు, ఇక్కడ కూడా డికే అరుణ గారికి అవకాశం ఇస్తారేమో అని అనుకుంటా ఉన్నాను. డికే అరుణ గాని రఘునందన్ రావు గారు అనేది కొంత సూచనలు అక్కడిక్కడ అంటా ఉన్నారు. కానీ ఏదేమైనా కానీ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేటువంటి వ్యక్తులు. అయితే మళ్ళీ మీరు ఒకటి అంటా ఉన్నారు, ఇది కాకుండా కూడా ఇంకా కొంత ఇంటర్నల్ గా పేర్లు వినబడుతున్నాయి. సరే, మీడియా దృష్టికి వచ్చినో రాలేకపోయిండొచ్చు, కానీ పార్టీ ఇంకా కొన్ని పేర్లను కూడా విశ్లేషిస్తాం. సరే, అది ఎట్లా ఏందని పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం ఉంటుంది, నేను చెప్పేటువంటి విషయం కాదు. అధిష్టాన నిర్ణయం తినబోయే ముందు రుచులు ఎందుకు పెద్ద సమయం ఏం పట్టదు. నాకు తెలిసి వారం లోపే ఖచ్చితంగా స్టేట్మెంట్ వస్తుంది. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో పూర్తి ఎన్నికల సరళి కూడా జరుగుతూ ఉంది. పార్టీ అది తొందరలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది.
ఓకే. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళంతా కూడా అరవింద్ గారు కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు గారు కావచ్చు, డీకే అరుణ గారు కావచ్చు, అందరూ కూడా వేరే పార్టీల నుంచి బీజేపీ పార్టీలోకి అడుగుపెట్టిన వాళ్ళు. సో మరి అటువంటి వారికి స్థానం కల్పించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే బీజేపీలో ఆల్రెడీ చాలా రోజుల నుంచి పాతుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరినీ సంతృప్తి పరచాలంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళ సంతృప్తి ఏ విధంగా పరిచే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం మాట్లాడినా కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి పేర్లు అంతా కూడా ఒకవేళ నిజంగా కూడా చూసుకున్న రఘునందన్ గారు ఎంపీ ఉన్నారు, ఆ ధర్మపురి అరవింద్ ఎంపీ ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు కూడా ఎంపీ. నలుగురు ఎంపీలే. ఒకవేళ ఏదైనా ఉంది అంటే డీకే అరుణ గారే, కొంత డీకే అరుణ గారు. కానీ ఏ కోణంలో చూసుకున్నా భారతీయ జనతా పార్టీ విధానాలకు ఏదైతే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదరించినట్టు దాఖలాలు అనేకం ఉన్నాయి. సరే, పార్టీలో కొత్తగా రావడము పోవడం అది సర్వసాధారణం. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. నిజంగా కూడా చాలా సందర్భాల్లో పార్టీల నుంచి వచ్చినప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయి వ్యతిరేకత వచ్చినటువంటి దాఖలాలు లేవు. లేకపోతే ఈ స్థాయిగా రారు కదా. పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చి కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటే విషయం, పార్టీ యొక్క విధి విధానాలకు పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం వారికి సరైనటువంటి గౌరవం ఇస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఏ విషయంలో చూసుకున్నా అంటే పార్టీలో ఒక కుటుంబంలో చిన్న నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే అనేక విషయాలు జరిగినప్పుడు ఇంత పెద్ద మహా కుటుంబం, ఈ కుటుంబంలో అనేక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటే ఆ సమస్యలను అధిగమనిస్తూ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నాం, గెలుపు గుర్రాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి నెక్స్ట్ వచ్చే 4 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చేటువంటి ప్రయత్నంగానే దిశగానే జాతీయ స్థాయి నాయకులు అంతా కూడా పూర్తి ఆలోచన దీని మీద పెడతా ఉన్నారు. మీరు గతంలో కూడా చూడండి, నార్త్ కన్నా సౌత్ మీద మరియు తెలంగాణ మీద అమిత్ షా గారు పదే రావడం, ప్రతి అంశాన్ని కూడా విశ్లేషించి చూడడము, ప్రాంతాల వారిగా కూడా తిరగడము, మొన్న ఎన్నికల సర్వేలో కూడా వారు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇంకోటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ప్రతిసారి కొంత పెరుగుకుంటూ ఈ స్థాయి మెరుగు స్థాయిలో ఉన్నాము. కాకపోతే అధిష్టాన నిర్ణయం తప్ప మేము వీళ్ళు వాళ్ళు అనే చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనబడతలేదు. నా ఒపీనియన్ అయితే మహిళలకు అవకాశం ఇస్తుండొచ్చు అని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు అవకాశం ఇచ్చారు, ఇక్కడ కూడా అవకాశం ఇస్తారు. మీరు ముగ్గురు కూడా ఎంపీలు ఉన్నారు. డీకే అరుణ గారికి అవకాశం ఉండొచ్చు, లేదా ఇంకా కొత్త 2-3 పేర్లు కూడా తెర మీదకి రావచ్చు. అది ఇప్పుడు కొత్తగా 2-3 పేర్లు కూడా తెర మీదకి రావచ్చు. ఉదాహరణకు ఆచార్య గారు కూడా అన్నారు, మళ్ళీ ఆచార్య గారు కూడా రావచ్చు. అంటే పార్టీ అధిష్టానం ఎవరిని ఎప్పుడు ఎట్లా నిర్ణయిస్తారనేది తెలియదు. మనం కళ్ళారా చూసినాము, కొంతమందిని అసలు ఊహించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కనీసం అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తి ఏ స్థాయికి వచ్చినో మనం భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యేలు ఎంపికైనటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీలో కోకొల్లలు ఉన్నాయి. అట్లనే రేపు ఇంకెవరైనా కూడా మనం ఆశ్చర్యపోయేటువంటి అవకాశం ఏం లేదు. భారతీయ జనతా పార్టీ సమర్థమైనటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. జాతీయ నాయకత్వం ఆ వైపే అడుగులు ముందేస్తుందని ఆలోచిస్తా ఉన్నాం. ఓకే, రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, సో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ వాతావరణం ఉంది ఇప్పుడు. సరే, వాళ్ళ అధ్యక్ష పదవులు ఎవరికి ఇస్తారో ఏంటది వాళ్ళ పార్టీ అంశం, దానికి ఎవరు కాదనలే. కానీ గతంలో మీ మీద ఒంటికాల మీద లేచినటువంటి బండి సంజయ్ ఏదైతే అప్పుడు అధ్యక్షుడిగా ఉండి ఆయన అనేక రకాలుగా మీ ప్రభుత్వం మీద చాలా ఎలిగేషన్స్ చేశాడు. దాని మీద ఆయనకి మీకు మధ్య చాలా వార్ జరిగింది. సో ఆయన కొంతవరకు పార్టీని కొంచెం ముందుకు తీసుకురాగలిగే శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని చేయగలిగాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సరే ఎవరు దీనికి